హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బయట మార్కెట్లో దొరికే మిల్క్ పౌడర్స్కి ఆల్టర్నేట్గా ఇంట్లోనే మనం హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఈ మిల్క్ పౌడర్స్ చేయడం కోసం మనకు గోధుమలు అండ్ రాగులను అయితే ఇలా మొలకలు చేసుకొని పెట్టుకోవాలి. ఇవి తడి ఉంటాయి కాబట్టి ఒక రోజు బయట ఎండలో ఆరబెట్టండి. దాని తర్వాత డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అండ్ కొంచెం టైం అయితే పడుతుంది, పేషెన్స్తో మెల్లగా చేసుకోవాలి. గోధుమలు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని గ్రైండింగ్ అనేది చేసుకోవాలి. గ్రైండింగ్ కూడా చాలా ఫైన్ పౌడర్ వేసుకుంటేనే మనకు మిల్క్లో అయితే కలుస్తుంది అనమాట. నెక్స్ట్ రాగులను కూడా సేమ్ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. వీటిని కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని మనము ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్లోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదాం, పిస్తా, క్యాషు అండ్ పూల్ మక్కన కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ని ఈ రాగుల పౌడర్లో అండ్ గోధుమల పౌడర్లో యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నిటిని అంటే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఈ గోధుమల పౌడర్ని అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. సో ఆ మిక్సీ పట్టేసుకున్న తర్వాత వస్త్రకాయని పట్టుకోండి. అంత ఫైన్ పౌడర్ ఉంటే పాలల్లో కలుస్తుంది, లేదంటే పిల్లలు తినరు. సో ఇలా గోధుమలు అండ్ ఈ డ్రై ఫ్రూట్స్తో కలిపి ఒక మిల్క్ పౌడర్ రెడీ అవుతుంది. అండ్ రాగుల పౌడర్, డ్రై ఫ్రూట్స్తో కలిపి ఒక మిల్క్ పౌడర్ రెడీ అవుతుంది. దీంట్లో స్వీట్నర్ కోసం మనము డేట్స్ పౌడర్, ఎండు ద్రాక్ష పౌడర్ ఆర్ బెల్లం వాడచ్చు. నేనైతే ఏం వాడను, జస్ట్ ఇది ఒక పౌడర్ వేసి అలవాటు చేశాను. ఎందుకంటే నార్మల్ పాలు తాగే వాళ్ళకి ఈ పౌడర్ అలవాటు చేయడం చాలా ఈజీ. ఇంకా షుగర్ వేయాలనుకున్నా కూడా మీ ఇష్టం, అది ఇంకా మీ పిల్లల చాయిస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకునే టైంలో స్లోగా పెట్టి గ్రైండ్ చేసుకోండి, లేదంటే పేస్ట్ అయిపోతుంది. అదొక టిప్ ఫాలో అవ్వండి. ఇలా వస్త్రకాయతం పట్టుకోండి పౌడర్ని, సో దట్ ఈజీగా మిల్క్లో కలిసిపోతుంది. ఇలా వస్త్రకాయం పట్టాక మిగిలిన పౌడర్ని మనం రోటీస్ చేసుకునేటప్పుడు ఆర్ డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకునేటప్పుడు ఎలా అయినా కర్రీస్లో ఆర్ ఏదైనా పొడులు చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.